రామచందర్ గారిని ఇన్వైట్ చేస్తున్నా మాట్లాడవలసిందిగా. ఆయన ప్రొఫెసర్ ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ పీవీఆర్ అయితే, అలాగే సోలార్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్. సార్ యాక్చువల్లీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, మీరు పర్మిషన్ ఇస్తే. ఓకే, యాక్చువల్లీ అంటే మీరు చిన్నప్పుడు నేను ఒక గోల్ పెట్టుకుని గోల్ రీచ్ అంటారు కదా, సో మీరు ఏం అవ్వాలనుకున్నారు, ఏమయ్యారు? అలాంటిదేం లేదు మేడం. సో ఐ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెసర్ యాక్చువల్లీ. నౌ ఐ బికమ్ ప్రొఫెసర్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియలిస్ట్ ఆల్సో. సో యాక్చువల్లీ అంటే గో విత్ ఫ్లో ఏం లేదు కదా, గో విత్ ఫ్లో ఏదైతే అది అట్లా ఏం లేదు కదా. సో ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, నేను కూడా ట్రిపుల్ ఈ చేశాను, కానీ ఏం చేస్తున్నా ఇప్పుడు జాబ్ అడగాలి మీరు నన్ను. ఇదే చేస్తున్నానండి. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసి నేను ఒక యాంకర్గా, న్యూస్ ప్రెజెంటర్గా సెటిల్ అయ్యాను. సో అంటే ఏదో చేద్దాం అనుకున్నాం, ఏదో అయ్యాము, తర్వాత ఫైనల్గా ఏదో జరిగింది. సో అది గో విత్ ఫ్లో అయిపోయింది. మీకు అలా అయిందా అని ఒక ఎక్స్పీరియన్స్గా అడుగుతున్నా. సో అండ్ స్టూడెంట్స్ అందరూ, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పుడు విసిగిస్తూనే ఉంటారు ఆఫ్ కోర్స్, ఏదో ఒక డౌట్స్తోనో లేకపోతే అల్లరి చేస్తానో విసిగిస్తాం. వాళ్ళందరినీ మీరు ఎలా మేనేజ్ చేస్తారు? ఇక్కడ కూడా ఒక స్టూడెంట్ దొరికింది నాకు. అదేం లేదు మేడం. సో వాళ్ళు ఏంటంటే మనం వాళ్ళ జనరేషన్లోకి వెళ్ళిపోవాలి. సో ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ టు మేనేజ్ ఎవ్రీథింగ్. సో దట్స్ వాట్ మై టిల్ నౌ ఐఎమ్ మేనేజింగ్ లైక్ దట్. సో ఇప్పుడు ఏంటంటే మా సీనియర్స్, మా సార్లు వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ లోకంలో, అంటే ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ చదివారు కాబట్టి పిఎస్ భీమ్రాజ్ చదవాలి, లేదంటే సిఎల్ వాద్వా చదవాలి, ఇలాంటివి కాకుండా క్లాస్కి వెళ్ళి మీరు చాట్ జీపీటీ చదవండి, నేను చెప్పిన ఆన్సర్ మీరు చాట్ జీపీటీలో టైప్ చేయండి అంటే, సో ఎవ్రీబడి బికమ్ హ్యాపీ. సో వీ షుడ్ ఎంటర్ ఇన్ టు దట్ జనరేషన్ టు మేనేజ్ ద థింగ్స్. అంటే ఎప్పుడైనా మీకు వెంకీ ఆసన్ వేయాలనిపించిందా? సార్లు వస్తుంది. అందరూ వేస్తుంటారు అంటే చెప్పేసారు, అందరూ వేస్తుంటారని నాకు తెలిసి. మీరు అటువైపు చూసినప్పుడు నేను గమనించాల్సింది, అక్కడ చాలా మంది వేస్తున్నారని చెప్పి వెంకీ హాసన్, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మాట్లాడండి. ఇప్పుడు సిలబస్లోకి వెళ్ళిపోదాం. అవుట్ ఆఫ్ సిలబస్ అంటే కాసేపట్లో నన్ను బయటికి తోసేస్తారు అంటున్నారు. Good morning everyone. So first I would like to congratulate the Agni Solar management as well as entire staff here. So for the celebration of 11 years, 11th anniversary. So ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, మేనేజ్మెంట్ ఉంది, అండ్ రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్ డియర్ రావు సార్ గారు అండ్ ఆల్ ద సీనియర్స్ హియర్. సో ఇక్కడ చాలా మందికి నేను తెలిసి ఉండొచ్చు. సో ఐఎమ్ రామచందర్, ఐఎమ్ ప్రొఫెసర్ ఎట్ బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ కన్సల్టెంట్ సోలార్ పీవీ ప్రాజెక్ట్స్. చాలా మందికి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు. సో ఐ విల్ డూ థర్డ్ పార్టీ ఆడిట్స్ అండ్ ఆల్. సో దిస్ ఈస్ మై అబౌట్ మై ప్రొఫైల్ ఇన్ బ్రీఫ్. సో కమింగ్ టు ది అగ్ని సోలార్. సో ఐఎమ్ అసోసియేటెడ్ విత్ అగ్ని సోలార్ సిన్స్ లాస్ట్ 8 years. సో సిన్స్ 2016 ఆన్వర్డ్స్. అంటే అంతకుముందు అగ్ని సోలార్ తెలియదు నాకు, కాకపోతే ప్రసన్నేశ్వరరావు గారు తెలుసు. బికాస్ హీఈస్ మై సీనియర్ ఇన్ బీటెక్. సో మేము వాళ్ళ జూనియర్. కానీ తర్వాత సార్ కంపెనీ పెట్టారని మాకు తెలిసింది. సో సార్ కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో ఐఎమ్ ఇన్ టు సోలార్ సిన్స్ 2012. సో ఏమనుకోకండి, ఇక్కడ ఒక 15 నిమిషాలు క్లాస్ తీసుకుంటాము. So because everybody talking about the achievements, so very good achievements we got for Agni Solar. So this is the first company I think got CII rating in the largest scale in Telangana. So this is a very good achievement. So apart from CII rating, so there are many ratings all India. So all India lo CII rating largest scale lo vachina first company idi. And I am also happy to say that whatever the largest residential project executed by Avigni Solar, so I am the consultant for that rooftop owners engineering. So our project
అగ్ని సోలార్ ఇంత గట్టిగా ఇంత బాగా చెప్పుకుంటున్నారంటే దాని వెనకాల నేను కూడా ఉన్నాను. సో దాంట్లో నేను చాలా కష్టపెట్టాను అగ్ని సోలార్ వాళ్ళని. సో ఆ కష్టపెట్టడంలో కూడా సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే విధంగా అంటే సో ఇక్కడ ఉన్న వెండర్స్ కావచ్చు, ఇన్స్టాలేషన్ టీమ్ కావచ్చు, సో అక్కడ ఆయన చూస్తున్నాడు ఆల్రెడీ, ఆయన చాలాసార్లు ఇబ్బంది పెట్టాను. సో ఎవ్రీ వీక్ ఐ యూజ్ టు గో దేర్ అండ్ ఫర్ ది ఇన్స్పెక్షన్, థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్. సో ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ది కేబుల్స్, ఇన్స్టాలేషన్, సివిల్ వర్క్, ఎవ్రీథింగ్ ఐ యూజ్ టు చెక్. ఎవ్రీ వీక్ నేను ఒక టీమ్ విజిట్ చేసేసి సో దానికి రిపోర్ట్ ఇచ్చాను, సార్ ఇది బాగాలేదు, ఇది మార్చేయండి, సో ఈ ఇన్స్టాలేషన్ తప్పు చేశారు, సో ఇలా చాలా రిమార్క్స్ ఇచ్చాను. సో అది ఈరోజు చాలా అడ్వాంటేజ్ అనుకుంటున్నాను సార్. సో దట్ ఈస్ వాట్ దేర్ టీమ్ లర్న్. సో ఇలా మా జర్నీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వీ విజిటెడ్ మెనీ ప్లేసెస్ అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ దిస్ జర్నీ. సో ఇది కాకుండా నేను కొంచెం ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో వాట్ ఎవర్ ద అగ్ని సోలార్ is achieved till now close to 20 megawatt installations. సో ఇప్పుడు ఓవరాల్ ఇండియాలో తీసుకుంటే till now we achieved more than 70 gigawatt installations in India. So in rooftop sector it is close to 10 gigawatt. So rooftop sector లో only 10 gigawatt ఉంది, total installation 70 gigawatt ఉంది. Okay? So whatever 20 to 25 years, since last 25 years, whatever we have achieved 70 gigawatt, so this is going to be a 450 gigawatt in next to 7 years. So please remember those who are sitting here, బాబు టెక్నీషియన్స్, వెండర్స్ అందరికీ చెప్తున్నాను. సో ఇంతవరకు మనం అచీవ్ అయింది ఓన్లీ చిన్న స్మాల్ పోర్షన్. సార్ ఇందాక చెప్పారు 100 ఎంక్వైరీస్కి ఓన్లీ యూజ్ టు క్లోజ్ 1-2 ఎంక్వైరీస్ లాస్ట్ 10 years బ్యాక్. సో ఇన్ ఫ్యూచర్ ఫర్ 100 ఎంక్వైరీస్ యూ విల్ బీ క్లోజింగ్ 50 to 60 ఆర్డర్స్. సో దట్ మచ్ అవేర్నెస్ ఈస్ దేర్ ఇన్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ అండ్ ఇండస్ట్రియల్ కమ్యూనిటీ నౌ. సో టార్గెట్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఈస్ హ్యూజ్, 450 gigawatt. And residential sector we are going to achieve 30 to 40 gigawatt in next 7 years. So by 2030, I think 24కి వచ్చాం మనం. సో ఇంకా 6 yearsలో సో ఇట్స్ అ హ్యూజ్. అంటే ఇప్పటి వరకు మనం ఎన్ని సోలార్ ఇన్స్టాలేషన్ చేసామో దీనికి 10 రెట్లు సోలార్ పెరగబోతుంది. సో వీఆర్ హ్యావింగ్ హ్యూజ్ గ్రోత్ ఇన్ సోలార్ సెక్టర్. సో ఇది మనం ఇప్పుడు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకొక 5 years తర్వాత సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా బాగా ముందుకు వెళ్ళాలి, మంచిగా చేయాలి అంటే ఏం చేయాలి? సో వీ షుడ్ అప్డేట్ ది టెక్నాలజీ. సో ఇప్పుడు సార్ వాళ్ళు సీనియర్స్ ఉన్నారు ఇక్కడ. వెన్ దే స్టార్టెడ్ 20 years బ్యాక్ దే హ్యావ్ సీన్ 1 watt panel, 2 watt panel. So right from 10 watt, 20 watt, 30 watt, 200 watt like that. Now in the market we are getting 750 watt peak module, single module. So technology is updated. There are various technologies in the market. Not only solar PV module technology, inverter technology, cable technology, protection, everything is updating every day. So దానికి తగ్గట్టుగా మనం కూడా కొంచెం అప్డేట్ అవుతూ ఉండాలి. సో అదే అప్డేట్ అవుతే మనం ఫ్యూచర్లో ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్స్, ఇంతకన్నా ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. సో ఐ రిక్వెస్ట్ అగ్ని సోలార్ టీమ్ మేనేజ్మెంట్ ఇయర్, సార్ కొంచెం అప్పుడప్పుడు వీళ్ళకి ఒక ట్రైనింగ్ పెట్టండి సార్. వి విల్ అప్డేట్. సో ఎందుకంటే మార్కెట్కి తగ్గట్టుగా మనం వెళ్ళాలి. సో ఎందుకంటే వాళ్ళు వాడిన టూల్స్ అవే టూల్స్ అనుకుంటారు, అదే ఎక్విప్మెంట్ అనుకుంటారు, అదే టెస్టింగ్ ఎక్విప్మెంట్ అనుకుంటారు. సో బికాస్ ఎవ్రీ ఎక్విప్మెంట్, టెస్టింగ్ టూల్స్ ఆల్సో అప్డేటింగ్ ఇన్ ద మార్కెట్. మీరు ఒక 1 megawatt ఇన్స్టాలేషన్ 3 months తీసుకునే వాళ్ళు ఇంతకు ముందు. సో ఇక్కడ 1 monthలో చేయొచ్చు, 15 daysలో చేయొచ్చు. సో లైక్ దట్. సో అది క్వాలిటీగా చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 11 years సెలబ్రేషన్స్, మన అచీవ్మెంట్ ఇదంతా అందరూ చెప్పినట్టు ఇప్పుడు ఎండి సార్ కావచ్చు, వీళ్ళ వల్లనే సాధ్యం కాదు. సో ఇట్ ఈస్ టీమ్ వర్క్. సో కంప్లీట్ టీమ్ వర్క్. సో వీ షుడ్ కంగ్రాచులేట్ అదర్స్. టీమ్ వర్క్ లేకపోతే ఏమీ ఉండదు. ఓకే. సో యాక్చువల్లీ వీ కండక్టెడ్ సర్వే ఇన్ కొలాబరేషన్ విత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అండ్ IIT Bombay, that is called All India Solar PV Module Degradation Survey.
So in this survey, we have selected the PV modules installed 25 years back, 20 years back, 15 years back, 10 years back. And it consists in various regions. South India, North India, దాంట్లో మళ్ళీ వేరియస్ సెగ్మెంట్స్, రూఫ్ టాప్, షెడ్, గ్రౌండ్ మౌంట్ ఎక్సెట్రా. సో ఇవన్నీ మేము ఇవాల్యుయేట్ చేసి వీ సబ్మిటెడ్ రిపోర్ట్ టు MNRE అండ్ బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ సజెషన్స్ అండ్ దే మేడ్ సమ్ గైడ్ లైన్స్ అండర్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ అండ్ అదర్ గ్రౌండ్ మౌంట్ ఇన్స్టాలేషన్స్. ఓకే, సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్లో ఏంటంటే ఇంకా రూల్స్, కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు నెట్ మీటర్ ఒకటి తెలుసు అందరికీ. So apart from the net meter, now we got virtual net metering, group net metering. So there are various schemes are introduced by the government of India. So ఇలాంటివి కూడా కొంచెం టర్మినాలజీ మనం నేర్చుకోవాలి. సో ఇప్పటివరకు వచ్చింది చాలా తక్కువ. సో దీనికి డబుల్ ట్రిపుల్ కస్టమర్స్ రాబోతున్నారు, ఇన్స్టాలేషన్స్ పెరగబోతున్నాయి. సో మన కంపెనీ మీద ఉన్న నమ్మకం ఇప్పుడు సార్ చెప్పారు, మార్కెట్లోకి వెళ్తే 99% కస్టమర్ ఈజ్ ఇన్ అవర్ ప్యాకెట్. సో ఇప్పుడు మనం ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసాము. సో ఫ్యూచర్లో సో వీఆర్ గోయింగ్ టు గెట్ బిగ్ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ ఇన్స్టాల్ చేసేది మీలాంటి వాళ్ళు, మీరు సపోర్ట్ ఉంటేనే అవుతుంది. ఓకే, అర్థమైందా? అంటే మనం నెక్స్ట్ 25 years మార్కెట్లో ఉండాలంటే ఇది ఎలా ఉంటుందంటే సోలార్లో మేడం, వింటున్నారా? మీరు కూడా నేర్చుకోండి. సో ఇది ఎలా ఉంటుందంటే సోలార్, ఇప్పుడు సార్ చెప్పారు 25 years అని చెప్పారు. అంటే మీరు సోలార్ ప్యానెల్ అందరికీ తెలుసు 25 years వారంటీ. సో ఎవ్రీ కంపెనీ యూజ్ టు సే 25 years వారంటీ. నౌ విక్రమ్ సోలార్ వారీ దే ఆర్ కోటింగ్ దట్ 30 years వారంటీ. మీరు ఆ 25 years 30 years ఇండస్ట్రీలో ఉండాలి అంటే సో ఇప్పుడు మనకి 11 years అయింది. సరే, మీరు ఫస్ట్ ఇయర్లో 2013-14లో చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఆల్రెడీ ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అయి ఉంటుంది. సో ఆ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ తర్వాత ఇన్స్టాల్ చేసింది ఎలా ఉంది. సో మనం నెక్స్ట్ మార్కెట్లో ఉండాలి అంటే సో మనం ఇన్స్టాల్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ బాగుండాలి. అలా బాగుండాలి అంటే ఏం చేయాలా? క్వాలిటీ ఇన్స్టాలేషన్ ఉండాలా. ఆ క్వాలిటీ ఎప్పుడు వస్తుంది? So if you take all the measures during the installation, during the purchase of module, inverter, cable, everything, అన్నీ మంచి కొన్నా కూడా మంచిగా ఇన్స్టాల్ చేస్తేనే మీకు తర్వాత ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. మీరు ఏదైనా ఒక చిన్న మిస్టేక్ చేశారనుకోండి, సో మీకు కంటిన్యూగా సింపుల్గా అర్థం కావాలంటే పెళ్ళి చేసుకోకముందే జాగ్రత్తగా అన్నీ చూసి చేసుకుంటే నెక్స్ట్ అంతా బాగుంటుంది. అక్కడ ఏదో మిస్టేక్ చేశారనుకోండి, మామ చెప్పాడు, అత్త చెప్పాడు, అక్క చెప్పాడు అని చేసుకున్నారు అనుకోండి, ఏమైంది తెలుసు కదా, అలా ఉంటుంది. ఓకే, సింపుల్గా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. సో దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు గ్రో. సో వీ రిక్వైర్ టెక్నాలజీ, వీ రిక్వైర్ నాలెడ్జ్, వీ నీడ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. ఓకే. Okay, sir. So once again, congratulations to entire team. Hope you will be the backbone for the company for next level. Okay. So thank you for giving this opportunity.